ఏది ఏమైనా కూడా చెప్పినారు. అందులో సూపర్ 6, మరి సూపర్ 6 చూస్తే ఇంతవరకు ఫస్ట్ ఇయర్ ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఇంతవరకు మనిషికి అందినేది సూపర్ 6లో ఏమందిందండి? అది అర్ధదీపం అనాలన్నా పావు దీపం అనాలన్నా, ఎందుకంటే ఒకే సిలిండర్ వచ్చింది. అది సూపర్ 6లో ఇంతవరకు అందినేది. 10 సార్లు ఏదేదో చెప్తున్నారు కానీ అవైతే ఇంతవరకు చేతికైతే రాలేదు. మళ్ళీ అంతలో భాగంగా అప్పులు పెరిగాయన్నారు. చూస్తే వీళ్ళు చేసినన్ని అప్పులు ఎప్పుడు చేయలే, చరిత్రలోనే చేయలే. ఒకే సంవత్సరం 1,00,000 చిల్లర కోట్ల అప్పు చరిత్రలో ఎక్కడ జరగలే. మరి జీతాలు ఇది కూడా చెప్పినారండి. ఏమని? అసలు జీతాలు లేని పరిస్థితి అని 19 అంటే ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పీఠం ఎక్కినా కూడా జీతాలు లేని పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు 1995 అన్నాడు. నాకు తెలిసి 95లో సర్ప్లస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్. ఆ తర్వాత మీరు మళ్ళా సబ్సిక్వెంట్గా మీ పాలనలో మైనస్కు పోయిండొచ్చు, కానీ అప్పటికి మాత్రము సర్ప్లస్ బడ్జెటే. మళ్ళీ ఏ విధంగా చెప్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. సో ఏది ఏమైనా కూడా ఆ తర్వాత కొంత చాణక్యునితో కూడా కంపారిజన్ చేసినారు మధ్యలో. చాణక్యుడు ఏం చెప్పినానండి, కౌటిల్యుడు ఏం చెప్పినాడు? ముఖ్యంగా ఆయన చెప్పినది ప్రజల మీద ఎక్కువ పన్ను భారం వేయకూడదు. ఆ ఉన్న ఏదైతే డబ్బులు మనము పన్ను లేనిది ప్రభుత్వము పరిపాలన జరగదు. ఆ పన్ను ఏదైతే వస్తుందో దాన్ని జాగ్రత్తగా చాలా ప్రుడెంట్గా ఖర్చు పెట్టాలి అన్నారు. ఎంత మనకు శక్తి ఉందో ఆ మేరకే చేయాలి తప్ప అంతకు మించి చేయకూడదు అన్నారు. దీంట్లో నాకు తెలిసి చాణక్యునిది ఏది ఫిట్ కావడం లేదు. ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైతేనేమి మొత్తం మీద ఇంతవరకు చాలా వాగ్దానాలు, స్పీచ్లు జరిగిపోయినాయి. కాకపోతే ఈసారి బడ్జెట్ బుక్ కూడా నేను చూడడం జరిగింది. ఇది చూసిన తర్వాత ఒక వ్యక్తి బాగా అన్నారనమాట, ఇదేంటి సార్ ఈసారి ఇది కొత్త రకంగా ఉంది, మామూలు బడ్జెట్ మాదిరి లేదు అని. మీరు గమనించినారు లేదు, పరిశీలించినారు లేదు అందరూ? మామూలు టైప్లో లేదు ఇది. ఇది మార్చినారు. మామూలుగా మనకి ఎక్కువ బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో అన్ని ఫిగర్స్ వస్తాయన్నమాట. ఆ కొన్ని తీసేసినారు. ఏవేవి తీసేసినారు? రాష్ట్ర అప్పు గురించి ఉండే తీసేసినారు. దీంట్లో పబ్లిక్ డెట్ తీసేసినారు. పబ్లిక్ అకౌంట్ కూడా తీసేసినారు. లేదు, ఇంక ఎతకాలి. ఇప్పుడు లోపల పోయి మళ్ళీ ఎక్కడో పెట్టింటారు. మెకనాస్ గోల్డ్ కదా ఎతికినట్లు మేము ఎతకాలన్నమాట. నెక్స్ట్ మళ్ళా దాని తర్వాత గ్యారంటీలు ఎక్కడ ఉన్నాయనేది కూడా, ఆ గ్యారంటీలు సహజంగా కూడా వాల్యూమ్ 5.2లో ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు. కాకపోతే ఈ రెండు దీంట్లో కూడా ఇస్తారు మామూలుగా, ఈసారి ఇవ్వలేదన్నమాట. అయితే ఒకరు మాత్రం బాగా చెప్పినారు. ఏమిది అంటే, ఇదేదో కలర్ ఎక్కువ ఉంది సార్, కాకపోతే కంటెంట్ తక్కువ ఉంది అన్నారనమాట. బాగా చూస్తే కలర్ ఎక్కువ ఉంది, కంటెంట్ తక్కువ ఉంది అన్నారు. నేను కూడా చూస్తే అన్ని ఏదో గ్రాఫుల రూపంలో ఇచ్చినారు మొత్తం మీద. ఏది ఏమైనా కూడా ఒకటి, ఎప్పుడైనా మేము వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకు, ఎందుకంటే మా సిద్ధాంతాలు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు కాబట్టి, సింపుల్ లివింగ్, సింపుల్ థింకింగ్. ఇప్పుడు పేదవాడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక అసంతృప్తితో కానీ లేకుంటే ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో ఉంటే ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదు. ఒక వ్యక్తి ఎవరైనా కానీ పేదరికంలో ఉండరాదు. పేదరికంలో ఉన్న వ్యక్తి కూడా కొన్ని పరిస్థితుల వలన పేదరికంలో ఉన్నా కూడా విపరీతమైన అసంతృప్తి, అసహనము ఆ విధంగా ఉంటే కానీ అది సమాజానికి చాలా డేంజర్ అనమాట. అది ఎట్లా ఎఫెక్ట్ కొడుతుంది? అది మధ్యతరగతి వాళ్లకు, ఉన్న వాళ్లకు, అందరికి కూడా ఎఫెక్ట్ కొడుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా పేదరిక నిర్మూలన అనేది పరిపాలనలో ఒక ప్రధానమైన బాధ్యత పాలకులకు. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా విద్య కానీ, వైద్యం కానీ ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఎప్పుడు కూడా ఎంత సునాయాసంగా, సులభంగా అందుబాటులోకి తేవాలనో అంత చేసేవాళ్ళు అనమాట. అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు ఎంత చేసినా కూడా తక్కువే. వ్యవసాయదారులకు విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ ఎంత చేసినా కూడా తక్కువే. కాబట్టి వీలైనంత చేయాలనేది రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతం. మేము కూడా అదే సిద్ధాంతమే ఫాలో అవుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మీరు గమనించినట్లయితే హేళన, అసలు మేము చేసిన గత 5 సంవత్సరాల పరిపాలన హేళన, ఒక వ్యంగ్యంగా మాట్లాడడము, ఇదొక వెల్ఫేర్ అనడము, అసలు ఇదేదో మీరు వేస్ట్ చేస్తుంటారు ప్రజాదరణం అనడము, రకరకాలుగా అన్నట్లే ఉంటుంది, అననట్లే ఉంటుంది, రాసే విధంలో రాస్తారు, చాలా ఇంటెలిజెంట్గా, చాలా న్యాక్తో చేస్తారనమాట. ఏది ఏమైనా కూడా మేమైతే దానికే స్టికాన్ అయిపోయి మా ఫిలాసఫీ అంతా కూడా మధ్యవర్తులు కూడా ఉండకూడదు, డైరెక్ట్గా పోవాలి అని డీబీటీ ద్వారా చేస్తే దాన్ని కూడా హేళన చేస్తారు. మీరేమంటారంటే బటన్ అంటారు. డీబీటీ డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా బెనిఫిషరీకి పోయింది.
అది మీరు హేళన చేస్తారు. ఏది ఏమైనా కూడా మీరు ఇంత క్రిటిసైజ్ చేసినారు కదా, మీరు ఆ రోజు క్రిటిసైజ్ చేసేటప్పుడు ఈ వెల్ఫేరు అని క్రిటిసైజ్ చేసేటప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా వాళ్ళని కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు. ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసినారు? వీళ్ళు ఏదో పరిపాలనలో మొత్తము కంప్లీట్గా ఆ డబ్బులంతా కూడా ఉత్త పేదవాళ్ళకి పనిచేస్తున్నారు, ఏదో శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు, ఇంకోటి లేదు అని అన్నారు. వాళ్ళు కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయినట్లున్నారు. మళ్ళీ చివరకు ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు మా అంత మూడంతలు చెప్తారు. ఇప్పుడు వాస్తవానికి మేము చెప్పలేకనా, యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అత్యంత క్రెడిబిలిటీ ఉంది, విశ్వసనీయత ఉంది. కానీ ఎందుకు అవి చెప్పలేకపోయినామంటే ఇది చేసేదానికి వీలు పడుతుందా వీలు పడదా, వీలు పడితేనే మనం చెప్పాలి తప్ప వీలు పడనిది చెప్పకూడదనే ఒక్క భావనతో మాత్రం నమ్మకంతో మాత్రమే ఆగిపోయినది. లేకుంటే ఇన్ని పనులు చేసినది ఇంకో 200 చెప్పేదానికి ఏం పెద్ద, నిజం చెప్పాలంటే మీరు చెప్పేదానికంటే మా క్రెడిబిలిటీని ఎక్కువ చెప్తే నమ్మేదాన్ని. కానీ ఆ రోజు అందరూ ఏమనుకున్నారు, ఇది ఇచ్చినారు కదా, మీ అనుభవం ఉంది కదా, మీరు ఏదో చేస్తారని చెప్పి పాపం నేను ఇంతకుముందు చెప్తే కదా మానవుడు కూడా ఆశాజీవి అని చెప్పి పాపం చేసుకున్నారనమాట. ఏదేమైనా మీరు ప్రధానంగా మీరు గెలిచేదానికి మేము ఓడిపోయేదానికి కారణం ఏమంటే మీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పి ఆ 15 కారణం యాక్చువల్గా ఏం చెప్పాలంటే. సరే ఏదేమైనా జరిగిపోయిన తర్వాత ఈ రోజు మనం గమనించినట్లయితే సంవత్సరం రోజులు అవుతుంటే పేదవాళ్ళు ఎట్లుంటారు ఒక్కసారి మీరు చూడండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీరు ఏదో కేసులు పెట్టి అవి పెట్టి గ్రామాల్లో వార్డులలో జరుగుతుంది, అదే కాదు. అది కాకుండా పెట్టి క్రైమ్ ఎంత పెరిగిందో ఒకసారి గమనియండి, పెట్టి కేసులు ఎంత పెరిగినాయి గమనియండి, ఒకసారి పోలీస్ స్టేషన్లలో పరిస్థితి ఎంత క్యూ ఉందో గమనియండి. ఏ పోలీస్ స్టేషన్ చేసినా బయట 100 మంది నిలబడుకొని ఉంటారు కంటిన్యూస్గా. ఎందుకంటే అన్రెస్ట్, ఒక రకమైన పబ్లిక్లో అన్రెస్ట్. ఎందుకు వచ్చింది అన్రెస్ట్? ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఒక నమ్మకంతో పేదవాడు, ఈవెన్ కోవిడ్ అన్నప్పుడు బయటికి పోలేని పరిస్థితి కూడా ఒక నమ్మకంతో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మనం ఆదుకుంటుంది, ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెల ఇది వస్తుంది, ఈ నెల ఇది వస్తుంది అని చెప్పి ఎంతో మంది ఎన్నో వాళ్ళ బడ్జెటింగ్ చేసుకున్నారనమాట. ఎట్లయితే ఒక మధ్యతరగతి వాళ్ళు నా జీతం ఇంత వస్తుంది, నాకు పిల్లల చదువుకి ఇంత, హౌస్ రెంట్కి ఇంత అని చూసుకున్నారు. బీదోళ్ళు కూడా పాపం బడ్జెట్ చేసుకున్నారు. ఈరోజు మనం గ్రామాలలో గమనిస్తే ఫైనాన్స్ కార్పొరేషన్లు అయితే దాదాపు 50, నేను కూడా ఆశ్చర్యపోయినాను, 50% పైన అందరూ కూడా ఫైనాన్స్ కార్పొరేషన్లలో అప్పులు తీసుకున్నారు. ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పుల్లో వీళ్ళేమంటే లెక్కలేసినారు. మీరు ఎందుకంటే ఇంటికి పోయి సర్టిఫికేట్ ఇచ్చినారు కదా, ప్రతి ఒక్కరికి సంతకం పెట్టి మరి సర్టిఫికేట్ నీకింత వస్తుంది నీకింత వస్తుంది నీకింత వస్తుంది అని ఆ లెక్క చూసుకొని పాపం అందరూ మామూలు కంటే కూడా ఎక్కువ అప్పు చేసినారు, వస్తుంది కదా అని. ఈరోజు పోయి గమనిస్తే అవి రకరకాల ఫైనాన్స్ కార్పొరేషన్లు, 5 స్టార్ ఫైనాన్స్ అనేది ఒకటి, ఏదో టీటీకే అనేది ఒకటి, రకరకాల రాష్ట్రాల నుంచి, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ఫైనాన్స్ కార్పొరేషన్లు. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత అన్రెస్ట్ ఉందంటే ఈ పెట్టి క్రైము ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఇన్సెక్యూర్ అయిపోయినాడు ఒక మానవుడు, మామూలు సామాన్య మానవుడు ఎంతో ఇన్సెక్యూర్ అయిపోయినారనమాట. మరి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఈ పరిపాలన వలన వెల్ఫేర్ వలన చాలా అన్యాయం జరిగిపోతుందని అనేవాళ్ళు చివరికి వచ్చేటప్పటికి 3 అంతలు చెప్తే కూడా చూస్తూనే ఉండారనమాట. అంటే వాళ్ళేమో 3 అంతలు చెప్పిందని. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ వెల్ఫేర్ అనేది కుదరదు, నేను ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా, నేను శాశ్వత అభివృద్ధి ద్వారా, ఈ అదేది కొత్త వర్డ్ సంపద సృష్టి ద్వారా నేను అభివృద్ధి చేస్తానంటే ఆ ఫిలాసఫీ మీద మీరు గెలిచింటే ఎలక్షన్ ఓకే. మీరు ఆ ఫిలాసఫీ చెప్పలేదే. మీరు ఫిలాసఫీ అది చెప్తే ఎలక్షన్ వచ్చేటప్పటికి ఫిలాసఫీ మార్చేస్తుంది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిలాసఫీ అమలులోకి రాలేదు. సో దీనివలన ఎంత అన్రెస్ట్ అనేది ఒకసారి చూడండి.